మీకు అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, అన్యులకు అయితే అది పర్వాలేదు, కానీ ఒక బిలీవర్ దగ్గరికి వచ్చేసరికి ఒక సేవకుడు ఆ బిలీవర్ ఆత్మీయ స్థితి ఏంటో తెలియకుండా నేను ప్రార్థన చేస్తాను, దేవుడి మీద దయచేస్తాను అనడం సరైనటువంటిది కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆత్మీయ స్థితి అంటదో మనకు తెలియదు. ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థన సహాయాన్ని కోరుతారు, కానీ అక్కడ బేసిక్గా వాళ్ళకి కావాల్సిన ప్రార్థన సహాయం కంటే వాళ్ళ దేవుడితో సరైన రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళ దేవుడితో సరైన రిలేషన్ కలిగి ఉంటే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఆయనకి రాత్రి నిద్రపోయినప్పుడు వచ్చినటువంటి కళ. ఆ కళలో దేవుడు సొలొమోనుతో మాట్లాడడం మనం చూస్తున్నాం. చూడండి, బైబిల్లో కొన్నిసార్లు భక్తులకి కళ వచ్చినప్పుడు అది కేవలం కళ కాదు, కానీ అది నిజంగానే అది వాస్తవంతో సమానం. అది ఒకసారి సొలొమోను కూడా దావీదు తర్వాత రాజు సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన చాలా విస్తారంగా బలులు అర్పించాడు. కొన్ని వందల బలులు అర్పించిన తర్వాత పడుకున్నప్పుడు రాత్రి స్వప్నమందు యెహోవా ప్రత్యక్షమయ్యాడు సొలొమోను. ప్రత్యక్షమైనప్పుడు దేవుడు అడుగుతాడు. అప్పుడు సొలొమోను అంటాడు, ప్రభువా, ఈ విస్తారమైన జనమునకు నన్ను రాజుగా నియమించావు, నీవు నాకు పొజిషన్ ఇచ్చావు, కాబట్టి వీళ్ళని సరిగా న్యాయం తీర్చడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని నాకు దయచే అన్నాడు. అప్పుడు దేవుడు కూడా దాన్ని మెచ్చుకొని సొలొమోనుకి జ్ఞానమును ఐశ్వర్యాన్ని ఒకటి మనం చూస్తాం. అది నిజంగా సొలొమోనుకు వచ్చినటువంటి కళ, అది స్వప్నంలో కనబడింది అది. కానీ ఆ తర్వాత నుంచి మనం చూసినప్పుడు కల్లో ఏదైతే దేవుడు దర్శించాడో, కల్లో ఏదైతే సొలొమోను అడిగాడో, సొలొమోను కల్లో అడిగినటువంటి దాన్ని నిజంగానే తన జీవితంలో సొలొమోను అనుభవించడం మనం చూస్తాం. అందుకని కల్లో నా జ్ఞానం కావాలి ప్రభు అని అడిగాడు. కానీ సొలొమోను జీవితంలో చూస్తే అది నిజంగా నా జ్ఞానం తన జీవితంలో తన విస్తారంగా కలిగి ఉంటాం మనం చూస్తాం. అది జరిగింది కల్లోనే, కానీ అది కేవలం కళ మాత్రమే కాదు. అలాగనే కొన్నిసార్లు మనకు కూడా దేవుడు కొన్ని కళలు ఇస్తాడు. వచ్చిన ప్రతి కళ అది దేవుడు ఇచ్చాడని చెప్పలేదు, ఎందుకంటే విస్తారమైన పనిపాట్ల వలన కూడా మనకు దర్శనాల్లో కళ వస్తుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ప్రతి కళ దేవుని దగ్గర వచ్చిందని చెప్పలేము, కానీ కొన్ని కళలు మాత్రం ఖచ్చితంగా దేవుని దగ్గర మనకి వస్తాయి. ముఖ్యంగా ఎలాంటి సందర్భాలు వస్తాయంటే, మనము వాక్యమును ధ్యానిస్తూ లేదంటే రాత్రులు మనము ఆత్మీయ విషయాలపైన మనసు పెట్టుకుంటూ నిద్రపోతున్నప్పుడు మన మైండ్ ఆత్మీయ విషయాల మీద ట్యూన్ చేయబడి ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో దేవుడు కొన్ని విషయాలు మనకు తెలియపరచడానికి అది మంచి అవకాశంగా దేవుడు దాన్ని గ్రహిస్తాడు. అలాంటప్పుడు దేవుడు మనకు కొన్ని కళల ద్వారా కూడా దేవుడు మనకు కొన్ని బోధిస్తాడు, నేర్పుతాడు, కొన్ని అనుగ్రహిస్తాడు. అందుకనే మనము రాత్రి పడుకున్నప్పుడు కూడా ఈ ఆత్మీయ విషయాలపైన మనసు పెట్టినప్పుడు, అందుకనే దేవుడు అంటే చూస్తారు ఓల్డ్ టెస్టమెంట్ దివారాత్రులు. రాత్రి ఎందుకు ఉదయాన్నే అంటే లేసి మనం ఆ రోజంతా ఆ మైండ్ సెట్తో ఉండాలి కాబట్టి ఉదయాన్నే చదువుతాం అంటే సైకలాజికల్గా మనకు తెలుసు. ఉదయాన్నే మనం మీద ఆలోచిస్తాం, ఆ రోజంతా కూడా బేసిక్ గది మన మైండ్లో ఉంటుంది అనేటువంటిది సైకలాజికల్ ఉంటుంటే ఒక వాస్తవం అది. కానీ దేవుడు ఏమన్నాడంటే రాత్రులు కూడా ధ్యానించమన్నాడు. ఇప్పుడు పడుకునే ముందు కూడా ధ్యానించమన్నాడు అంటే ఆ నిద్రలో కూడా దేవుడు ఏదో ఒకటి చేసే అవకాశం ఉంది కనుకనే దివారాత్రులు ధ్యానించమని దేవుడు అంటున్నాడు. అందుకనే మనం ఒక్కోసారి ఎలాంటి విషయాలు సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా మనము దేవుని దగ్గర ఉండి ఏదన్నా ఆలోచన కొరకు మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఏదన్నా ఒకటి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా ఎలాంటి రీతిలుగా మనం చేయడం చాలా ప్రాముఖ్యం. కానీ ఇక్కడ సొలొమోను కూడా దేవుడు అలాగే దర్శించాడు. ఆ రాత్రి స్వప్నంలో దర్శించినప్పుడు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సొలొమోను ఎక్కువ మాట్లాడడం కంటే దేవుడు ఎక్కువ మాట్లాడడం మనం చూస్తాం. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రత్యక్షమై నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బళ్ళు అర్పించు మందిరముగా కోరుకుంటుని, వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినట్లా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఇక్కడ దేవుడు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ్యంగా ప్రార్థన గురించి, ఆ ప్రార్థనకు సంబంధించి దేవుని యొక్క మందిరాన్ని గురించి ఇక్కడ దేవుడే స్వయంగా సొలొమోనుతో మాట్లాడిన ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ సొలొమోను దేవుడు అంటున్నాడు, నా జనులు తమను తాము తగ్గించుకొని చెడు మార్గములను విడిచిపెట్టి మారు మనసు పొంది
వారు గనుక నాకు మొర్ర పెడితే. ఇప్పుడు చూడండి, ఏ సందర్భంలో దేవుడు ఈ విషయాన్ని చెప్తున్నాడు అంటే, ఆ పైన అంటున్నాడు, నేను జనులకు ఏదైనా శ్రమలు కలుగజేసినప్పుడు, తెగులు రప్పించినప్పుడు, ఏదైనా ప్రాబ్లం ప్రజలు ఫేస్ చేసినప్పుడు, దేశం ఏదైనా సమస్య ఎదుర్కొన్నప్పుడు, బేసిక్ దానికి కారణం ఏమై ఉండొచ్చో కూడా దేవుడు చెప్తున్నాడు. ఈ మధ్యన మనం ఒక చోట నేపాల్ దేశంలో భూకంపాన్ని మనం చూసాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి మనము ఏదో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతుంటాం. ఒక్కొక్కసారి విశ్వాసమైంది జరిగే ప్రతిదీ కూడా న్యాచురల్గా జరిగిందని చెప్పలేం. అలాగే జరిగిన ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైన కారణాలను బట్టే జరిగిందని కూడా మనము చెప్పలేం. కానీ దీని గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ లోకంలో జరిగేటువంటి కొన్ని పరిస్థితులు ఊరినే మామూలుగా న్యాచురల్ గా జరిగేటువంటివి కావు. దేవుడు కరువు వచ్చినా, తెగులు వచ్చినా, ఏదో వచ్చినా సరే దేవుడు మాట్లాడతాడు స్పెసిఫిక్ ఇక్కడ. అంటే ప్రతిసారి తెగులు వచ్చిన ప్రతిసారి, ప్రాబ్లం వచ్చిన ప్రతిసారి దాని వెనకాల దేవుడు ఉన్నాడని మనం చెప్పలేం. కానీ కొన్ని వాటి వెనకాల మాత్రము దేవుడు చెప్తున్న ఈ మాటను బట్టి చూస్తే కొన్ని జరగటానికి కారణం మాత్రం దేవుడు అది పర్మిట్ చేశాడు కాబట్టి కొన్ని జరుగుతున్నాయి. ఎందుకు అలా దేవుడు పర్మిట్ చేశాడంటే, ప్రజలు పాపమునకు చోటిస్తున్నారు కాబట్టి, దేవునికి లోబడట్లేదు కాబట్టి, దేవుని కంటే ఎక్కువగా తమను తాము హెచ్చించుకుంటున్నారు కాబట్టి, దేవుని దగ్గర తగ్గించుకోకుండా హెచ్చించుకుంటున్నారు కాబట్టి, దేశంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఒక్కోసారి మనం ఎదుర్కొంటూ ఉంటాం. ప్రతిసారి కారణం ఆత్మ సంబంధం ఏంటంటే మనం చెప్పలేం. కానీ కొన్ని సందర్భంలో ఆత్మ సంబంధ కారణాలు కూడా ఉంటాయి. ఉదాహరణకి కొరింథీ సంఘానికి పౌలు రాస్తూ అక్కడ ప్రభు బల గురించి మాట్లాడతాడు. ప్రభు బల గురించి మాట్లాడుతూ దాన్ని గనక మనం పరీక్షించి సరి చేసుకొని తీసుకోకపోతే, దాన్ని బట్టి పౌలు అంటున్నాడు, మీరు అలా చేయకపోవడం బట్టి మీలో చాలా మంది రోగులను, చాలా మంది నిద్రించారని కూడా అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే, కొంతమంది ఆ చర్చిలో ఆ రోజు రోగంతో ఉండడానికి, ఆ రోజులో చాలా మంది చనిపోవడానికి ఒక కారణం ఏంటంటే, మీరు ప్రభు బలం సరిగ్గా మీరు ఆచరించట్లేదు. ఇప్పుడు అక్కడ మరణము సాధారణంగా వచ్చినటువంటి మామూలుగా ఫిజికల్ వచ్చినటువంటి కారణాలు కాదు, అక్కడ రీజన్స్ అవి కాదు. మరణాలు మామూలు సంబంధించినట్టు కాదు, దాని వెనకాల ఆత్మీయ కారణాలు ఉన్నాయని పౌలు క్లియర్ చెప్తున్నాడు. అందుని బట్టి మీలో చాలా మంది రోగులు, చాలా మంది నిద్రించారని కూడా చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, మనం ప్రభుబలం అంటున్నది కేవలం రొట్టె ద్రాక్షరసం కాదు, అది ఫిజికల్ ఆబ్జెక్ట్సే కావచ్చు. కానీ అది నిజంగా అది మనం తీసుకున్నప్పుడు దానివల్ల మన లైఫ్ అనేది అంతకన్నా ప్రభావము చూపేటువంటి కార్యం. అందుకని పౌలు అంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళాడంటే, దీన్ని బట్టి మీలో చాలా మంది, జనరల్ గా చాలా మంది అనలేదు, మీలో అంటున్నాడు. అంటే అక్కడ జరిగినటువంటి కొన్ని మరణాలకి, కొన్ని రోగాలకి కారణం ఇది అని ఖచ్చితంగా పౌలు చెప్తున్నాడు. పౌలు గ్రహించాడు కాబట్టి. కానీ ఏంటంటే కొన్నిటికి జనరల్ గానే మామూలు రీజన్స్ ఉండొచ్చు, కొన్నిటి మాత్రం ఖచ్చితంగా దేవునితో మనకున్న రిలేషన్ బట్టి అనగా అది ఒకవేళ దేవునికి మనకి కొంచెం గ్యాప్ పెరిగి ఆయాస్కరమైన సంగతి ఏదన్నా కనుక ఉంటే దాటిని బట్టి కూడా కొన్ని జరగకుండా కార్యాలు జరుగుతాయి. అదే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సొలొమోనుకి. అందుకే అంటున్నాడు, ప్రజలు తమను తాము తగ్గించుకుని, చూడండి ఇక్కడ, ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడచిన ఎడల, అప్పుడు ఏం చేస్తాను, ఆకాశంలో నేను వారి ప్రార్థన విని. ఇప్పుడు చూడండి, చెడు మార్గములను విడిస్తే నేను ప్రార్థన వింటాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, ఈ మాట బేస్ చేసుకుంటే ఒక విషయం చెప్పొచ్చు. ఏదో తెలుసా, ఇప్పుడు చూడండి, జనరల్ చాలా మంది మీకు అవసరం ఉంటే మాకు చెప్పండి, మేము ప్రార్థన చేస్తుంటారు. ఇప్పుడు చూడండి, అన్యులకు అయితే పర్వాలేదు, కానీ ఒక బిలీవర్ దగ్గరికి వచ్చేసరికి ఒక సేవకుడు ఆ బిలీవర్ ఆత్మీయ స్థితి ఏంటో తెలియకుండా నేను ప్రార్థన చేస్తాను, దేవుడు మీద దయచేస్తాను అనడం సరైన ఉంటుంది కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆత్మీయ స్థితి అంటదో మనకు తెలియదు. ఒక్కొక్కసారి కొంతమంది ప్రార్థన సహాయాన్ని కోరుతారు, కానీ అక్కడ బేసిక్గా వాళ్ళకి కావాల్సిన ప్రార్థన సహాయం కంటే వాళ్ళ దేవుడితో సరైన రిలేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కలిగి ఉండాలి. వాళ్ళ దేవుడితో సరైన రిలేషన్ కలిగి ఉంటే అప్పుడు వాళ్ళు ప్రార్థన చేసి దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే మాకు చెప్పండి మేము ప్రార్థన చేస్తామంటారో, బేసిక్గా బిలీవర్స్ క్రియేషన్ ఏంటంటే దేవునితో మనం ఎలా ఉన్నాం దాని గురించి వాళ్ళు ఆలోచించారు. పలానా వాళ్ళు ప్రార్థన చేసి జరుగుతుందంట అని అంటారు తప్ప, దేవునితో మనకున్న రిలేషన్ సరిగ్గా లేదు కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించాలనే విషయం చాలా మంది గ్రహించరు. ఇక్కడే బిలీవర్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంతా అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడే దేవునికి మనకున్నటువంటి రిలేషన్ ను జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ రిలేషన్ సరిగ్గా వెళ్ళినప్పుడు మన ప్రార్థనకి ఆటంకం కలుగుతుంది. అందుకే అంటున్నాడు, తమను తాము తగ్గించుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి, ఇక్కడ నా జనులు అంటున్నాడు. అంటే లోకం గురించి మాట్లాడలేదు దేవుడు, బిలీవర్స్ గురించి, ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. నా జనులు తమను తాము తగ్గించుకొని తమ చెడు మార్గాలు విడిచిపెట్టి, అంటే ఒక క్రిస్టియన్ అయ్యుండు కూడా వీళ్ళు చెడు మార్గాలు వెళ్ళారు కదా. దేవుడు అంటున్నాడు, నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. ఇప్పుడు తెలుసా, మీరు ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తాను చెప్పట్లేదు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ చెడు మార్గాలు విడిచిపెట్టి మీరు మొర్ర పెడితే నా ఆకాశం నుండి నేను ఆలకించి మీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు. అంటే ఇక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, ప్రార్థనకి జవాబు రాకపోవడానికి కారణం చేసేవాడు సరిగ్గా చేయడం కాదు, చేసేవాడు యొక్క స్థితి సరిగ్గా లేదు.
ఆత్మస్థితి సరిగ్గా లేదు కాబట్టి వాడు చేసే ప్రార్థన పరలోకము చేరట్లేదు. అప్పుడు కావాల్సింది ఉపవాస ప్రార్థన కాదు, అప్పుడు కావాల్సిన ఫస్ట్ ఆ రిలేషన్ సరి చేయబడ్డం. అది సరి చేయబడిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు ఆలోచించి ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఇక్కడ. అందుకే మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, మీ చెడు మార్గాలు విడిచిపెట్టి నాకు మొర్ర పెడితే నేను ఆలకిస్తాను అంటున్నాడు. ఇంకొంచెం కింద చదువుకుంటే ఈ చూడండి, ఇప్పుడు ఇక్కడ గమనించండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కందృష్టి నిలుచును, నా చెవులు దాన్ని ఆలకించు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రార్థన మందిరములో చేయబడినటువంటి ప్రార్థన యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ దేవుడు వివరిస్తున్నాడు. ఇంటి దగ్గర చేసుకునే ప్రార్థన గురించి చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ దేవుడు స్పెసిఫిక్ గా మందిరములో చేయబడేటువంటి ప్రార్థన దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మందిరంలో చేయబడే ప్రార్థన దేవుడు అంటున్నాడు, నేను నా చెవులు ఇక్కడ పెడతాను అంటున్నాడు, నా మనసును ఇక్కడ నిలుపుతాను అంటున్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, అందుకనే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడడానికి బేసిక్ గా మనం నమ్మేటువంటి కారణం ఏంటి తెలుసా? దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు అని ఎందుకు మనం ధైర్యం కలిగి ప్రార్థన చేస్తాం? బేసిక్ కారణం ఒకటి, మీరు ప్రార్థన చేయని దేవుడే చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. నేను ఆలకిస్తానని ఆయన చెప్పాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. అందుకని ఇక్కడ విషయం మనకు అర్థమవుతుంది ఏంటంటే, మనము ప్రార్థన చేయడానికి ఎంతైతే సిద్ధపడుతున్నామో అంతకంటే ఎక్కువగా మనం రెడీ అవ్వక ముందే మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు ఆల్రెడీ రెడీగా ఉన్నాడు. ఆయన ఆల్రెడీ మందిరంలో ఉన్నాడు. ఆయన ఇక్కడ ఆయన అంటున్నాడు, మీరు కనుక మందిరంలోకి వచ్చి మీరు ప్రార్థన చేస్తే నా మనసు అక్కడ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మందిరంలో చేయబడే ప్రార్థన దేవుడు ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకని సహవాసముకుడు చేసే ప్రార్థన చాలా ప్రత్యేకమంటాను. ఇక్కడ ఇంట్లో చేసుకునేటువంటి ప్రార్థన వేరు, దీని బదులు దాన్ని చేసుకున్నానంటే సరిపోదంటే కుదరదు. నువ్వు పర్సనల్గా ఎంత చేసుకున్నా ఆయా సందర్భంలో సహవాసముగా కూడి 10 మందితో కలిసి చేసే ప్రార్థన చాలా ప్రత్యేకం. ఇక్కడ దేవుడు అలా ఉన్న గ్యాదర్ అయ్యి చేసే ప్రార్థన గురించే మాట్లాడుతున్నాడు. నా మందిరంలో కూడా మీరు ప్రార్థన చేస్తే నా మనసు అక్కడ ఉంటుంది, నేను అక్కడ చెవులు పెడతాను, నేను మీరు చేసే ప్రార్థన నేను అంగీకరిస్తాను. ఎందుకని అంగీకరిస్తాను అంటున్నాడు? చూసారు, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని నా దృష్టియు నా మనస్సును నిత్యము చూసారు. ఇప్పుడు దేవుడు నిత్యం అన్నాడంటే అది ఎప్పటికీ మారినటువంటిది. నేను ఎన్నడ విడువని ఎడబాయిని అన్నాడంటే దాన్ని బట్టి మనం చెప్తున్నాం దేవుడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టడు. మనం దేవుని దూరం అవుతామేమో కానీ దేవుడు ఎప్పుడు మనకు దూరము కాడు. వాళ్ళని ఎక్కడ కూడా అన్నాడు, నేను నిత్యము అక్కడ ఉంటాను, మీ ప్రార్థన నిత్యం ఆలకిస్తాను అంటున్నాడు. ఇంక అందులో ఎటువంటి మార్పు లేదు. దేవుడు నిత్యం ఉంటాన్నాడంటే ఎప్పుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకని బైబిల్లో కొంత భక్తులు మందిరమునకి వెళ్ళి ప్రార్థించడం మనం చూస్తాం. ఎగ్జాంపుల్ హన్నా, తనకి బాధ కలిగినప్పుడల్లా మందిరమునకి వెళ్ళి ఆమె ప్రార్థన చేసింది. ఆ మందిరంలో ఎప్పుడు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి సడన్ గా ఓ రోజు యాజకుడు చూశాడు, అమ్మా నీ ప్రార్థన దేవుడు అన్నాడు, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళన్నాడు. ఆ నిరీక్షణతో ఆ ఎష్యూరెన్స్ పొందుకుంది ఆమె. అప్పటి వరకు ఆ ఎష్యూరెన్స్ లేదా ఆమెకి, ఆ నిశ్చయిత లేదా ఆమెకి. ఎప్పుడైతే యాజకుడు నోరు చేసి అమ్మ నీ ప్రార్థన వినబడింది, ఎందుకు వర్రీ అవుతున్నావు, నువ్వు క్షేమంగా సంతోషంగా ఇంటికి వెళ్ళనగానే ఎప్పుడైతే యాజకుడు ఆ మాట చెప్పాడో ఆమె చేసిన ప్రార్థనకి ఒక నిశ్చయిత కలిగింది ఆమెకు. దేవుడు నా ప్రార్థన చేస్తుంది, దేవుడు ఆలకించట్లేదు కన్ఫర్మేషన్ ఆమెకు లేదు. కానీ ఎప్పుడైతే యాజకుడు ఆ రోజు వచ్చి ఆ రోజు ఆ మాట చెప్పాడో ఆ మాట ఆమె చేసిన ప్రార్థన బలపరిచింది. ఆమె చేసిన ప్రార్థన ఖచ్చితంగా పరలోకం చేరిందనే నిశ్చయత ఈ యాజకుని యొక్క మాట కలిగించింది. అలాగే ఇప్పుడు కూడా మనం చేసే ప్రార్థన తప్పకుండా పరలోకం చేస్తున్నటువంటి కన్ఫర్మేషన్ ఏంటంటే, యేసుప్రభు అన్నారు అడుగుడి మీకు ఇవ్వడన్నారు, అడుగు ప్రతివానికి అన్నారు. ఆయన ప్రతివానికి అనలేదు, అడుగు ప్రతివానికి అంటే ప్రార్థన చేసే ప్రతివారికి నేను దయచేస్తాను అంటున్నాడు దేవుడు. ఎలాగైతే ఆ రోజున ఆ యాజకుడు వచ్చేసి హన్నాకి ఆ మాట చెప్పినప్పుడు ఆమె ధైర్యం కలిగి ఇంటికి వెళ్ళి ఇక్కడ నుండి ఏడడం మానేసి హ్యాపీగా భోజనం చేసిందని మనం చూస్తున్నాం. ఎంతమందో ప్రార్థన చేసింది కానీ భోజనం మానేసేది. కానీ ఇప్పుడు ఒకసారి యాజకుడు వచ్చి ఆ కన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె బాధపడడం మానేసింది. ఇంకా కొడుకేం కలవలేదు కానీ బాధపడడం మానేసింది, భోజనం చేయడం మొదలుపెట్టడం. అంటే బాధ ప్రాబ్లం నిజంగా జవాబు వచ్చిందో రాలేదంటే జవాబు ఇంకా రాలేదు, కళ్ళారు చూడలేదు. కానీ అష్యూరెన్స్ కలిగింది, ఆమెకు నిశ్చయిత కలిగింది. చాలు. ఆ నిశ్చయిత లేక చాలా మంది ఈ రోజుల్లో ప్రార్థన చేస్తారు మళ్ళా సందేహపడుతుంటారు. సిన్సియర్గా ప్రార్థన చేస్తాం కానీ ఆ అష్యూరెన్స్ మనకు ఉండదు. దేవుడు ఉన్నాడు అనేటువంటిది చాలా మందికి అర్థం కాదు. అందుకని న్యూ టెస్టమెంట్లో స్పెసిఫిక్ గా భక్తులు అపోస్తలులు ఎక్కువ దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఎక్కువగా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారని మనం చూస్తాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా అంటాడు. ఆ ధైర్యం వాళ్ళకు ఉండేది కాదు. అందుకనే మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ మీకు ధైర్యం లేదు, దేవుడు ఉంటున్నటువంటి నమ్మకం మీకు లేదు. ఆ నమ్మకాన్ని బలపరిచే ప్రయత్నమే అపోస్తలులు చేశారు. ఇక్కడ కూడా దేవుడు అదే చేస్తున్నాడు.
పాత నిబంధన గ్రంథంలో సొలొమోనుకి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు అదే చెప్తున్నాడు, నేను ఉంటాను, ఇది నా పేరు పెట్టబడింది అని. యెహోషాపాతు కూడా ప్రార్థించడం మనం చూస్తాం. 2-3 రాజులు దండెత్తి వస్తున్నప్పుడు యెహోషాపాతు ఏం చేస్తాడంటే దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఏమంటారు తెలుసా? ప్రభువా, మాకు శ్రమ కలిగినప్పుడు ఈ మందిరంలోకి వచ్చి మేము ప్రార్థన చేస్తాం. ఈ మందిరం నువ్వు మా ప్రార్థన ఆలకిస్తాను విని మేము మందిరాన్ని కట్టించుకున్నాం. ఇక్కడ మేము ప్రార్థన చేస్తే నువ్వు మా ప్రార్థన ఆలకించి మాకు సహాయం చేస్తే మందిరం మేము కట్టుకున్నాం. అందుకని చూడండి, సహవాసము కూడుకొని మందిరంలో కూడా ప్రార్థించడం ధైర్యం ఆలోచించండి. ఇక్కడ దేవుడు దీని మీద కందృష్టి ప్రత్యేకంగా పెడతాడు ఇక్కడ. అందుకని ఇప్పుడు చూడండి, యేసు ప్రభు కూడా అన్నారు ఇదే మాటని వేరే రూపంలో చెప్పారు. ఎక్కడైతే 2-3 నా నామం కూడా ఏకీవిస్తారో వారి మధ్యన ఉంటాను. అదే మందిరమే కాదు, అక్కడ మందిరం అనలేదు. కానీ ఎక్కడైతే 2-3 నా నామం కూడి ఏకీవిస్తారో వారి మధ్య నేను ఎగ్జాక్ట్ ఇదే మాట యేసు ప్రభు వేరే రూపంలో చెప్పారు అక్కడ న్యూ టెస్ట్మెంట్. అందుకేనా ఇది చాలా ప్రాముఖ్యం. సహవాసం కూడా చేసే ప్రార్థన ప్రాముఖ్యం. మన ఇంట్లో కొన్ని గంటలకు చేసుకోవచ్చు ప్రార్థన, కానీ ఒక్కసారి చర్చిలో కూర్చొని చేసే ప్రార్థన యొక్క ఆ ప్రత్యేకత వేరేది. అందులో ఒకరి ద్వారా మరొకరు పురుకల్పబడుతుంటాం. మనం ఒకరిని ద్వారా మరొకరు ధైర్యపరచబడుతుంటారు. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మరొకరు ప్రేరేపింపబడుతుంటారు. ఇవన్నీ సహవాసము కూడుకుండా జరుగుతుంటాయి. అందుకని సహవాస యొక్క ప్రత్యేకత అది. సహవాసం గురించి రేపు నేను అదే చెప్తాను. సహవాసం ఉండే ప్రత్యేకత అదే. ఎక్కడో లోన్లీ ఎక్కడో దూరంగా ఉండి మనం బైబిల్ చదువుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు, అది వేరు. కానీ సహవాసము కూడుకొని చేసే దాంట్లో ప్రత్యేకత ఉంది. మామూలుగా రానటువంటి కొన్ని ఆధిక్యతలు, కొన్ని ఆత్మీయ విషయాలు సహవాసము కూడుకొని చేయడంలో దొరుకుతాయి మనకు. అందుకని సాటర్డే కూర్చొని మనం ప్రేయర్ చేస్తూ చూస్తే చాలా ప్రాముఖ్యం. దేవుడు అన్నాడు నా పేరు పెట్టబడింది మందిరాన్ని. ఇక్కడ మనం ఉంటూ చేసేటువంటి ప్రార్థన, దేవుని నామలు చేసేటువంటి ప్రార్థన దేవుడు సీరియస్ తీసుకుంటున్నాడు. ఎందుకంటే మన ప్రార్థనకు సొల్యూషన్ ఎక్కడుందో మనం నమ్మి వస్తున్నాం. అన్న యొక్క ప్రార్థన సొల్యూషన్ మందిరంలో ఉందని నమ్మింది కనుకనే ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. సొల్యూషన్ మందిరంలో దొరుకుతుందని ఆమె నమ్మింది. అందుకని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన తీసుకుంటాడు, నా మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా నేను కార్యం చేస్తాను. ఎందుకంటే తన యొక్క పేరు ఘనపరచబడాలంటే ఖచ్చితంగా కార్యము జరగాలి. ఈ మందిరంలోకి ఎవరైతే వచ్చి ప్రార్థన చేస్తారో వారందరూ ప్రార్థన దేవుడు ఆలకించాలి. ఎందుకంటే ఆయనకి నామం ఘనపరచబడాలి. ఎందుకంటే మనం ఎక్కడికో మామూలు బిల్డింగ్ రాలేదు, ఆయన పేరు పెట్టబడిన చోటుకి మనం వచ్చాం కాబట్టి దేవుడు దాన్ని సీరియస్ తీసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు నామం ఘనపరచబడాలంటే ఇక్కడికి వచ్చినటువంటి వారికి సొల్యూషన్ ఖచ్చితంగా దేవుడు ఇచ్చే తీరాలి. అందుకని దేవుడు దాన్ని సీరియస్ తీసుకుంటాడు. ఇప్పుడు దేవుడు అంత సీరియస్ తీసుకున్నాడు, మనం కూడా ఈ ప్రేయర్ని కానీ సహవాసాన్ని అంత సీరియస్గా తీసుకోవాలి. దేవుడు రెడీగా ఉన్నాడు. ఆయన అంటున్నాడు నా మనసు ఎక్కడే ఉంటుంది, నా చెవులు ఎక్కడే పెడుతున్నాను, నా ఇంట్రెస్ట్ అంతా ఎక్కడే ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవునికే అంత ఇంట్రెస్ట్ ఉంటే మనకెంత ఉండాలి? పరిష్కారం కలిగినటువంటి దేవుడు, సమస్య ఆయనదిగా, సమస్య మనది, పరిష్కారం ఆయన దగ్గర ఉంది. మన సమస్యలకి జవాబు ఆయన దగ్గర ఉంది. ఆయన రెడీగా ఉన్నాను అంటున్నాడు, నేను రెడీగా ఉన్నాను అంటున్నాడు. మరి ఆయన అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పుడు మందిరంలో కూర్చొని ప్రార్థన చేయడానికి సమస్యలతో ఉన్నటువంటి మనము ఇంకెంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఇది గ్రహించాలి మనం. ఒక్కోసారి చూడండి, చాలా మంది అనుకున్నాను కానీ ఏముందంటే సింగిల్ ఇంట్లో కూర్చొని చేసుకున్న అదే దేవుడు కదా అని అంటారు. కరెక్టే, అదే దేవుడు. కానీ అదే దేవుడు సహవాసం కూడా ప్రార్థన చేయమని చెప్పాడు. అందులో దీని ప్రత్యేకత వేరే. ఇక్కడ ఏకీవిస్తున్నాం. జస్ట్ ఏకీవిస్తుంటే అర్థం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని గురించి నేను చెప్తాను అనుకోండి, ప్రభు జరిగించని, అది జస్ట్ నా ఒక్కడి థాట్ అని కాదు, నా ఒక్కడి ఆశ అని కాదు, నాతో పాటు ఇంకా 10 మంది ఏకీవిస్తున్నప్పుడు ఏం చెప్తానంటే, ప్రభు ఇది కేవలం నా ఒక్కడి ఆశ కాదు, ఇది అందరిది, నీ బిడ్డలందరికీ ఇదే కోరిక, ఇదే ఆశ, ఇది జరగాలి. మేము అందరం ఏకీవిస్తున్నా, మాకందరికీ కామన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు చేయన్నప్పుడు అక్కడ ఏకీవిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా దేవుడు చేసే. ఎందుకంటే ఎవరో ఒకరి స్వార్థంతో కూడినటువంటి ఒక ఆలోచన చేసే ప్రార్థన కాదు ఇది. వాక్య ప్రకారం ఒక వ్యక్తి చేస్తున్నప్పుడు, అది బైబిల్ ప్రకారం ఉన్నప్పుడు దాన్ని సమ్మతిస్తున్నాం, అందుకే ఏకీవిస్తున్నాం. అది కరెక్ట్ అని మనం ఒప్పుకున్నాం. అవును ప్రభు, ఇది నీ వాక్య ప్రకారం కరెక్ట్, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు, బైబిల్ ప్రకారం కరెక్ట్ కనుక మేము కూడా ఏకీవిస్తున్నాం, దయచేయి అని మనం ప్రార్థన చేస్తాం. ఏకీవిస్తున్నాం యాక్చువల్గా అది ఇప్పుడు అలా చేస్తాం. తప్పకుండా దేవుడు ప్రార్థన అలాగే సార్. కాబట్టి ప్రార్థన స్టార్ట్ చేస్తాడు మనకి ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మైండ్ లేదా ఉండాలి. ఏంటంటే చేయడానికి మనం వచ్చాం, కానీ మనకంటే ముందు దేవుడు రెడీగా ఉన్నాడు. ప్రార్థన చేయాలి మనకు చాలా ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువ మన పరలోక తండ్రికే ఉంది. అందుకని మనం ఆ స్థాయికి మనం లెగాలి, ఆ స్థాయికి రేజ్ అవ్వాలి. మనం దేవుడికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఇంకా మనం ఎంత ఇంట్రెస్ట్ మనం తెచ్చుకోవాలి.